జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీలపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా ధర్నా నిర్వహించారంటూ విశ్వేశ్వర్ రెడ్డిపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. మరో 20 మంది కార్యకర్తలపైన కేసులు నమోదయ్యాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసు వాహనాలపై రాళ్లు, సిలిండర్లు విసిరారని ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఈ ఘర్షణకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అలాగే ఎంపీ గోరంట మాధవ్పై కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. విశ్వేశ్వర్ రెడ్డిపై 2 కేసులు నమోదు కాగా అలాగే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. అయితే నిన్న చేసినటువంటి ఏదైతే విశ్వేశ్వర్ రెడ్డి అనుచరులు పోలీసులకు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు సిలిండర్లు అలాగే రాళ్లు రువినటువంటి నేపథ్యంలో వీళ్ళపైన అలాగే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు 20 మంది పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏదైతే ఉరవకొండలో నియోజకవర్గ పరిధిలో దౌర్జన్యాలు అలాగే భూ ఆక్రమణలు పెరిగాయంటూ విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక కార్యకర్తలకు సమాచారం వీడియో ద్వారా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా తహసీల్దార్ కార్యాలయం మొదట నిరసనకు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా 2019 నుంచి 24 మధ్య కాలంలో వైకాపాకు సంబంధించినటువంటి వ్యక్తులు బీసీలపై చేసినటువంటి దాడులు కావచ్చు, భూదందాలు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ధర్నా చేస్తామనేటువంటిది కూడా వాళ్ళు కూడా సంబంధిత కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. అంటే ఇద్దరి మధ్య జరిగేటువంటి ఈ గొడవకు సంబంధించి ఏదైనా ఇష్యూ పెద్దదయ్యేటువంటి నేపథ్యంలోనే అటు ఇద్దరికి కూడా పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఈ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే విశ్వేశ్వర్ రెడ్డిని ధర్నాకు వెళ్లేటటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్ ఎక్కించడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళనకు దిగి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు గ్యాస్ సిలిండర్లు అలాగే రాళ్లు రువ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఎవరైతే ఈ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఏదైతే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అక్కడికి ఏదైతే ఇష్యూ జరిగేటటువంటి ప్రాంతానికి వస్తున్నాడు అనేటువంటి నేపథ్యంలోనే ఇంటి వద్దనే మాధవ్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని అంతటికీ కారణం విశ్వేశ్వర్ రెడ్డి అనేటువంటి నేపథ్యంలోనే విశ్వేశ్వర్ రెడ్డి పైన 2 కేసులు నమోదు చేసి అటు మాధవన్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఏదేమైనా ఓవరాల్ గా చేసినట్లయితే ఈ ఇష్యూ ఏదైతే ఉరవకొండలో జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి గొడవకు సంబంధించి పోలీసులు మరోమారు ఇలాంటి ఘటన జరగకుండా అలాగే ఇరు వర్గాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయకుండా ఎలాంటి అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికైతే అక్కడ ఉండేటువంటి పరిస్థితి అయితే కొంతవరకు సద్దుమణిందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్టు చేసినటువంటి నేపథ్యంలోనే కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన దిగడానికి కూడా ప్రధాన రహదారుల పైన బైఠాయించి రాకపోలను కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా విశ్వేశ్వర్ రెడ్డిని అక్కడి నుంచి ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు తరలించడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ 2 పార్టీల మధ్య జరిగేటువంటి ఈ గొడవకు సంబంధించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఇష్యూ లేకుండా సద్దుమనిందని చెప్పుకోవచ్చు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా పోలీసులు కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకున్నట్టు ప్రాథమికంగా సమాచారం వచ్చినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. లక్ష్మి. రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. సార్ కొద్ది సైడ్ రండి సార్.